అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ సినిమాని ఎంతగానో ఆదరిస్తున్న, గుండెల్లో నెత్తి మీద పెట్టుకుని తీసుకెళ్తున్న ఆడియన్స్కి పాదాభివందనాలు. మీరున్నారు కాబట్టే నేనున్నాను, మీరందరూ ఎంకరేజ్ చేశారు కాబట్టే నేను సినిమాలు చేయగలుగుతున్నాను, నేను ఇక్కడ ఉండగలుగుతున్నాను. నెక్స్ట్, ఈ కెమెరాలు ఇటు తిప్పగలుగుతారేమో, తిప్పగలిగితే తిప్పండి. ఈ ఫ్రంట్ 2 రోస్లో ఉన్న మీడియా వాళ్ళందరూ మీరందరూ సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఉన్నాను సార్. అప్పుడప్పుడు ఏడిపిస్తూ ఉంటారు, అప్పుడప్పుడు కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటారు, బట్ మీరందరూ నిజంగా వెళ్తుంది, మీరందరూ తోడ్పడితేనే అది ఆడియన్స్ వరకు వెళ్తుంది. అది చేసినందుకు మీ అందరికీ పాదాభివందనాలు సార్. థ్యాంక్ యూ. ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటాను సార్. ఐఎమ్ ఫర్ ఎవర్ ఇండెటెడ్ టు యూ. ఏది మనం చేసేది కాదు, మనం జస్ట్ నిమిత్త మాత్రమే, అంతా యూనివర్స్ చేసుకుంటా వెళ్తూ ఉంటుంది అని నమ్మే వాళ్ళలో నేను ఒకడిని. ఆ యూనివర్స్ ఏదో రూపంలో రాలేదండి, మీ అందరి రూపంలోనే వచ్చింది నాకు. అది మీడియా రూపంలో వచ్చింది, అది ఆడియన్స్ రూపంలో వచ్చింది. మీరందరూ కలిపి నాకు ఇవాళ ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చారని అనుకుంటున్నానండి. అండ్ చాలామందికి థ్యాంక్స్ చెప్పాలండి. నేను ఆల్రెడీ మా ఆర్టిస్ట్ అందరికీ, మా సినిమాలో చేసిన ఆర్టిస్ట్ అందరికీ నేను మా ప్రీ రిలీజ్ ఈవెంట్లో థ్యాంక్స్ చెప్పేయడం జరిగింది. ఇవాళ పర్టికులర్లీ నేను సినిమాని ఎంకరేజ్ చేస్తూ దీన్ని నచ్చిన సినిమాని చూసి అద్భుతంగా ఎంజాయ్ చేసి వదిలేయటం కాకుండా అది 10 మందికి తెలియాలని వాళ్ళు రీల్స్ చేసి పెడుతుంటే, లేకపోతే వాళ్ళు పోస్టులు పెడుతుంటే, వాళ్ళు మెసేజ్లు ఫార్వర్డ్లు చేసుకుంటుంటే వాళ్ళు ఎంతో ఆనందంగా ఉందని. అంటే ఒక మంచి సినిమాని పుష్ చేద్దాం, ఒక మంచి ఎఫర్ట్ని ఎక్కువ మంది ఆడియన్స్కి తెలిసేలా చేద్దాం అని ఆడియన్స్ చేస్తున్న ఒక సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈ సినిమాకి వస్తే దిస్ ఫిలిం ఈజ్ పాసిబుల్. ఇందాక మా రైటర్ మణి గారు చెప్పినట్టుగా ఈ సినిమా ఇద్దరి వల్ల మాత్రమే సాధ్యం అండి. అది ఒకటి, వాళ్ళని పక్కన పెట్టుకుని మాట్లాడతాను ప్లీజ్. విశ్వ గారు, కార్తిక్ గారు అండి ప్లీజ్. ఈ సినిమా వీళ్ళిద్దరూ లేకపోతే ఈ సినిమా స్టార్ట్ అయ్యేది కాదు, ఈ సినిమా ఉండేది కాదు. నన్ను కొంతమంది ప్రశ్నలు అడిగారు, హనుమాన్ తర్వాత ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు కొంతమంది ప్రశ్నలు అడిగారు, కార్తిక్ గారి ముందు సినిమా సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, మరి దాని సంగతి ఏంటి అని. దాని తర్వాత ఈ సినిమా ప్రమోషన్స్లో కూడా నన్ను కొంతమంది అడిగారు. నేను ఒక మాట అన్నారు, ఐ వాంట్ టు సే దిస్. ఈ సినిమా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది, చాలా పెద్దగా కనిపిస్తుంది, అంతా కనిపిస్తుంది, కానీ కార్తిక్ గారు ముందు డెలివరీ చేయలేదు, అదొక్కటే కొంచెం మైనస్గా కనిపిస్తుంది ఏంటి అన్నారు. నేను ఆ రోజు చెప్పాను, ఈ సినిమా తర్వాత ఇలాంటి ప్రశ్నలు మీరు ఎవ్వరు అడగరు అని చెప్పాను. అది ఇవాళ ప్రూవ్ అయింది. అది ప్రూవ్ అయినందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. మరొక విషయం ఏంటంటే, ఈ సినిమా పెద్దగా కనిపిస్తుంది, ఈ సినిమాలో కార్తిక్ గారు ఇది అంటే నాకు తనే ఇన్సెప్షన్, తనే సినిమా, తనున్నాడు కాబట్టే సినిమా. అది డైరెక్టర్, అది ఈ డైరెక్టరే కాదు, ఏ సినిమా అయినా డైరెక్టర్ ఉంటేనే సినిమా ఉంటుంది, డైరెక్టర్ ఉంటేనే మా ఆర్టిస్టులు ఉంటాం, డైరెక్టర్ ఉంటేనే ఇండస్ట్రీ నడుస్తూ ఉంటుంది. అదేవిధంగా మా వెనకాల నుంచి ఒక పిల్లర్ ఆఫ్ సపోర్ట్ లాగా, ఒక ఎమోషనల్ సపోర్ట్ లాగా విశ్వ గారు. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ద ఆపర్చునిటీ సార్. ఐ థింక్ వీ హ్యావ్ డెలివర్డ్ బిగ్. అండ్ మీ నమ్మకాన్ని నిలబెట్టుకున్నందుకు, మీరు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము నిలబెట్టుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సార్. నాకు నిజంగా రిలీజ్ ముందు రోజు ఎప్పుడు నా కోసం సినిమా ఆడాలని అనుకుంటాం కదా. ఈ సినిమాకి మాత్రం నేను ఒట్టేసి చెప్తున్నా, నిజంగా ఇద్దరి కోసం ఆడాలనుకున్నా. వీళ్ళిద్దరి కోసం ఈ సినిమా ఎలాగైనా ఆడాలని చాలా కోరుకున్నాను. ఎందుకంటే మంచి మనుషులతో ట్రావెల్ చేయటం అరుదుగా జరుగుతూ ఉంటుంది. వర్క్ చేస్తూ ఉంటాం, వెళ్ళిపోతూ ఉంటాం, పర్సనల్ రిలేషన్స్ ఫామ్ అవ్వం. అలాంటి మంచి మనుషులు వీళ్ళిద్దరూ, కల్మషం లేని మనుషులు, ఓన్లీ వర్క్ చేద్దాము, ఒక 10 మందికి ఉపయోగపడదాము అనుకునే మనుషులు. అలా వీళ్ళిద్దరితో చేయటం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ కార్తిక్ సార్, థ్యాంక్ యూ విశ్వ సార్ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్. నెక్స్ట్, మా సినిమాకి యాడ్ అయ్యి ఒక వెయిటేజ్ని ఇచ్చిన మనోజ్ గారికి సార్, థ్యాంక్స్ అలాట్ సార్, థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్. అదే అంటే మీరు జాయిన్ అవ్వక ముందు మా సినిమా కదా సార్, మీరు జాయిన్ అయిన తర్వాత మన సినిమా అయింది, సో అప్పుడు జాయిన్ అయినందుకని చెప్తున్నా. అయితే సో మనోజ్ గారికి చాలా థ్యాంక్స్ అండి. రితిక, థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్ ఫర్ 2 years with this film, for traveling with this film.